హలో ఎవ్రీవన్, మనకి నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఆల్రహా అబుదుబాయ్కి ఉంది. సో ఇది కంప్లీట్గా కంపెనీ ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది. వర్కింగ్ అవర్స్ కూడా ఎక్కువ కాదు, 8 అవర్సే. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేయండి. ఎందుకంటే మనకి వర్క్కి వెళ్ళి శాలరీ తీసుకోవడంతో పాటు మీకు ఇన్ ఫ్యూచర్ స్టాంపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీకు స్టాంపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాంపింగ్ వ్యాలిడిటీ ఎలా అంటే మీ శాలరీని డబల్ చేస్తుంది. బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్. ఇండియాలో ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అబ్రాడ్ ఎక్స్పీరియన్స్ ఎంతైతే ఉంటుందో అది వ్యాలిడిటీగా చూస్తారు క్లయింట్స్. సో అందుకని మీరు మ్యాక్స్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేయండి. సో ఈ ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 22 to 45. సో రిక్వైర్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనం ఎలక్ట్రీషియన్స్, ప్లంబరు, ఏసీ టెక్నీషియన్. సో ఇది బేసిక్గా అందరికీ కూడా మనకి 1400 to 1700 ఇస్తున్నాడు. ఎట్లా లేదన్నా మనకి 40,000 బేసిక్ వస్తుంది, ప్లస్ ఓటీ ఉంటుంది. సో ఇది క్లయింట్ ఇంటర్వ్యూ 23rd, క్లయింట్ ఇంటర్వ్యూ వచ్చరికి 23rd ఉంది. సో కంపెనీ ఓటీ కూడా మెన్షన్ చేసింది. నార్మల్గా అయితే బేసిక్ ఒకటే మెన్షన్ చేస్తుంది, ఓటీ ఉంటే కంపెనీ కంపల్సరీగా ఓటీ మెన్షన్ చేస్తుంది. సో ఓటీ ఉంది. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్స్ ఎవరైతే వర్క్ చేసుకున్నారో మీ రెజ్యూమ్స్ ఇమీడియట్గా నెంబర్కి ఏదైతే మీ స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఫార్వర్డ్ చేస్తే మీకు నెంబరింగ్ అవుతుంది. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవచ్చు. మీరు అటెండ్ అయ్యారంటే ఇంటర్వ్యూకి కంపల్సరీగా మీకు వర్క్ నాలెడ్జ్ ఉంటే కంపల్సరీగా సెలెక్ట్ అవుతారు. సో ఇది బేసిక్ శాలరీ కూడా 40,000 వస్తుంది, ఓటీ ఉంటుంది. మీకు అరౌండ్ ఓటీతో పాటు 40 నుంచి బిట్వీన్ 60 మధ్యలో శాలరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వస్తాయి కూడా, ఎందుకంటే వర్కింగ్ అవర్స్ 8 hours కాబట్టి. సో మెడికల్ నార్మల్ మెడికల్. సో దుబాయ్ అన్నది గమ్కా మెడికల్ కాదు కాబట్టి నార్మల్ మెడికల్. సో మెడికల్ ఇష్యూ కూడా ఏమి ఉండదు, పెద్ద గమ్కా మెడికల్ కాదు కాబట్టి. సో బోత్ పాస్పోర్ట్స్ ఈసీ అండ్ ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్స్ ఎలిజిబుల్. ఈ 23rd ఇంటర్వ్యూ మిస్ అవ్వద్దు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో. లోకల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళడానికి మీరు నెక్స్ట్ ఫర్దర్గా ఏ మీ శాలరీ ఇంక్రీజ్ అవ్వాలన్నా సరే మీది ఫస్ట్ గల్ఫ్ రిటర్న్ అనేది మ్యాండేటరీ. ఇన్ కేసు నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో మీరు అటెండ్ అయ్యారంటే 20-30 మెంబర్స్ అటెండ్ అయ్యారంటే దాంట్లో రిటర్న్ క్యాండిడేట్ లేకపోతే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అదర్ అప్డేట్స్ ఏమైనా కావాలంటే మీరు నన్ను డైరెక్ట్గా కాల్లో కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇన్స్టిట్యూట్ అడ్రస్ అది లొకేట్ అయ్యింది, మీకు డిస్క్రిప్షన్ లొకేట్ ఉంది. ఇన్స్టిట్యూట్ అడ్రస్కి విశాఖపట్నం, ఆటోనగర్, గాజువాక, కెనరా బ్యాంక్ సెకండ్ లెఫ్ట్, ఆటోనగర్, కెనరా బ్యాంక్ సెకండ్ లెఫ్ట్, బాక్ బి, నియర్ నోకాంబిక టెంపుల్ బ్యాక్ సైడ్, వెస్కో రోబోటిక్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడికి వచ్చి నన్ను కాంటాక్ట్ అయినా నన్ను ప్రాబ్లం లేదు. సో నియర్ బై ఉన్న వాళ్ళు లొకేషన్లోకి వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను ఇక్కడ హెచ్ఆర్ని, నా పేరు సతీష్. సో రిమైనింగ్ వాళ్ళు త్రూ కాల్